ना झुके हैं ना झुकेंगे, ना रुके हैं ना रुकेंगे, इस्लाम पे समझौता ना किया है ना करेंगे। इस्लाम जिंदाबाद, इस्लाम जिंदाबाद, जिंदाबाद। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अल्लाहुम्मा सल्लि अला मुहम्मदिन व अला आलि मुहम्मदिन व बारिक वसल्लिम। మిత్రులారా, పెద్దలారా, ఈరోజు దేశం ఎదుర్కొంటున్న సమస్యలు, దేశ పౌరులు ఎదుర్కొంటున్న సమస్యలు ఎలా ఉన్నాయో ఇంతకంటే దారుణంగా నేటికి 100 సంవత్సరాల క్రితం కూడా ఇలాగే ఉన్నాయి. చెప్పాలంటే ఇంతకంటే కూడా దారుణంగా ఉండేవి. దేశం అల్లకల్లోలంగా ఉండేది. బ్రిటిష్ వారి రాజ్యం, బ్రిటిష్ వారి ప్రభుత్వం భారతీయులను, దేశాన్ని అన్ని రకాలుగా దోచుకుంటూ పీడిస్తూ ఉండేది. సమయం ఎలా ఉండేదంటే బ్రిటిష్ వారి అధికారం అవధులు దాటి అంబరాన్ని తాకుతూ ఉంది. వారికి వ్యతిరేకంగా ఎవరైనా నోరు తెరిచారంటే, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఎవరైనా నోరు తెరిచాడంటే కోరి చావు కొని తెచ్చుకునే పరిస్థితి ఉండేది. అదే సమయంలో నేటికి ఖచ్చితంగా 105 సంవత్సరాల క్రితం భారతదేశ చరిత్రలో చీకటి చట్టంగా పిలువబడిన రౌలట్ చట్టం కూడా, రౌలట్ యాక్ట్ మార్చి 18వ తేదీ 1919 నాడు బ్రిటిష్ గవర్నమెంట్ పార్లమెంటులో ఆమోదించి భారతదేశ స్వతంత్రోద్యమాన్ని నాశనం చేసేటందుకు, ఉద్యమ వీరులను ఉగ్రవాదులు అనేటందుకు, ఉద్యమం కోసం పోరాడే విప్లవ వీరులను ఎలాంటి ఆధారాలు అవసరం లేకుండా, ఎలాంటి సాక్ష్యాలు అవసరం లేకుండా జైల్లో పెట్టేటందుకు రౌలట్ చట్టాన్ని ముందుకు తీసుకొచ్చింది. నోరు తెరిస్తే ఎలాంటి విచారణ, ఎలాంటి సాక్ష్యం అవసరం లేకుండా భారతీయులను, భారతీయ ఉద్యమకారులను ఉగ్రవాదులు, అతివాదులు అనే పేరుతో జైల్లో కుక్కేసేవారు. దానికి తోడు ఏప్రిల్ 13వ తేదీ జలియన్ వాలా బాగ్, జనరల్ డయ్యర్, అతన్ని దేశ చరిత్రలో నరరూప రాక్షసుడని పిలువబడుతున్నాడు. జలియన్ వాలా బాగ్లో భారతీయులు తమ నేతల ప్రసంగాలను వినేటందుకు శాంతియుతంగా గుమికూడిన సమయంలో జనరల్ డయ్యర్ భారతీయులను, సామాన్య పౌరులను ఎంతవరకు చంపాడంటే, చంపేటందుకు అతని తుపాకీలో గుండు లేకుండా పోయాయి. అలాంటి సమయంలో దేశంలో 2 రకాల పరిస్థితులు తలెత్తాయి. ఒకటి, ఉత్సాహం ఉద్రేకంగా మారి స్వతంత్రోద్యమం కోసం ఏమైనా చేయాలని ముందుకురికే వర్గం ఒకటి తయారైంది. మరో వర్గం నిరాశకు, నిస్పృహకు లోనై రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మనం ఎదుర్కోవడం కష్టం కాబట్టి రాజ్యం మీరే ఏలండి, మీతోటి మేము మిత్రపక్షంగా ఉంటాము, మాలో ప్రభుత్వాన్ని నడుపుకునే స్తోమత, అర్హత, యోగ్యత మాకు లేదని చెప్పుకునే వర్గం ఒకటి తయారైంది.
ఇలాంటి సందర్భంలో భారతీయులను పాలించాల్సింది కేవలం భారతీయులు మాత్రమే. స్వతంత్రం అంటే, స్వేచ్ఛ అంటే ఏదో కులీన భారతీయులు, కులీన వర్గాలు చట్టసభలకు ఎన్నికయ్యి అక్కడేదో బ్రిటిష్ వారికి తొత్తులుగా వ్యవహరించడం కాదని ఆ సమయంలో ముఫ్తీ కిఫాయతుల్లా సాహబ్ రహమతుల్లా అలై గారి పర్యవేక్షణలో మొదటిసారి 1919 డిసెంబర్లో జమియత్ ఉలమాయ్ హింద్ స్థాపించబడింది. నేటికి 105 సంవత్సరాల క్రితం. ముఫ్తీ కిఫాయతుల్లా సాహబ్ రహమతుల్లా అలై గారు మొదటి తాత్కాలిక అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు. అదే సమయంలో 3-4 నెలల తర్వాత మౌలానా మహమూద్ హసన్ దేవ్బందీ రహమతుల్లా అలై, ఈయన అంటే బ్రిటిష్ గవర్నమెంట్కు ఎంతగా భయం ఉండేదంటే విదేశాల్లో ఉంటే అక్కడి నుంచి పట్టుకొని పోయి జైల్లో పెట్టారు. భారతదేశంలో పెడితే ఏమో అవుతుందని తీసుకొని పోయి యూరప్లో మాల్టా దీవుల్లో ఆయన దాదాపు 3 సంవత్సరాల పాటు జైల్లో పెట్టారు. 3 సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించి వాపసు వచ్చిన తర్వాత వెంటనే మౌలానా మహమూద్ హసన్ దేవ్బందీ రహమతుల్లా అలై గారు జమియత్ ఉలమా హింద్ శాశ్వత అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు. సందర్భం ఇది. ఒకవైపు దారుణమైనటువంటి పీడన బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి, భారతీయుల్లో ఒకవైపు ఉద్రేకం, ఒకవైపు నిరుత్సాహం, ఈ రెండింటిని కలిపి స్వతంత్రోద్యమానికి ఒక దశను, ఒక దిశను, ఒక నిర్దేశాన్ని రూపొందించేటందుకు జమియత్ ఉలమా హింద్ నడుం బిగించింది. జమియత్ ఉలమా హింద్ ఇస్తే సంపూర్ణ స్వరాజ్యం ఇవ్వాలి, కానీ సగం సగం రాజ్యం, సగం సగం స్వాతంత్రం మాకు అవసరం లేదని ఖరాఖండిగా చెప్పింది. 1929 లాహోర్ సమావేశాల్లో ఆనాటి జాతీయ కాంగ్రెస్ సంపూర్ణ స్వరాజ్యాన్ని తీర్మానం చేస్తే అంతకు 3 సంవత్సరాల ముందే 1926లో జమియత్ ఉలమా హింద్ తన కలకత్తా సమావేశాల్లో సంపూర్ణ స్వరాజ్యం, ముకమ్మల్ ఆజాదీ, దేశం భారతీయులది, పాలన కూడా భారతీయులే, వేరే వాళ్లకు ఇందులో ఎలాంటి హక్కు కానీ పాత్ర కానీ ఉండకూడదని ఖరాఖండిగా చెప్పినటువంటి గుండె ధైర్యము, దూరదృష్టి ఉన్నటువంటి సంస్థ జమియత్ ఉలమా హింద్. జమియత్ ఉలమా హింద్ తీర్మానించిన 3 సంవత్సరాల తర్వాత ఆనాటి భారత జాతీయ కాంగ్రెస్ సంపూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అలాంటి ముందు చూపు, గుండె ధైర్యం ఉన్నటువంటి సంస్థ, ఆర్గనైజేషన్ మన జమియత్ ఉలమా హింద్. జమియత్ ఉలమా హింద్ను స్థాపించినప్పుడు, ప్రారంభించినప్పుడు నాటి మహనీయులకు, ఉలమాలకు బాగా తెలుసు స్వతంత్రోద్యమం అంటే ఏదో జమ కావటం, గుమికూడటం, నినాదాలు ఇవ్వటం కాదు, ప్రాణాలను పణంగా పెడితే స్వాతంత్రం వస్తుంది అనే భావన వాళ్ళకు తెలుసు. ఉదాహరణగా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. 1921లో చరిత్రలో దీన్ని కరాచీ కేసు అని అంటారు.
కరాచీ కేస్ ఆనాడు బాంబే హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ కేసును విచారించేవాడు. ఆయన ఎదురుగా ఒక ఫత్వా గురించి చర్చకు వచ్చింది. ఏమా ఫత్వా? బ్రిటిష్ వారికి సహకరించడం, బ్రిటిష్ వారితో స్నేహితం చేయటం, బ్రిటిష్ వారి దగ్గరికి పోవటం మా ధార్మికంగా ధర్మపరంగా కూడా పాపమని ఫత్వా ఇవ్వబడింది. అదేదో భౌతికానికి సంబంధించింది, లౌకికానికి సంబంధించింది, రాజకీయానికి సంబంధించింది కాదు. బ్రిటిష్ వారికి సహకరించడం అంటే మా ధర్మాన్ని మేము కించపరచుకోవడం అనే ఫత్వా ఆనాడు మౌలానా హుసైన్ అహ్మద్ మదనీ రహమతుల్లాహి అలైహి గారు ఇచ్చారు. ఫత్వా ఇవ్వడం అంటే ఈరోజు మాదిరి కాదు. వెంటనే కేసు బుక్ అయింది, తీసుకొని పోయారు. జడ్జి ముందర నిలబెడితే జడ్జి బాంబే చీఫ్ జస్టిస్ విలియం బిమాంట్ ఎదురుగా నిలబెట్టి నువ్వేనా ఈ ఫత్వా ఇచ్చింది అని అడిగారు. ఆయన హుసైన్ అహ్మద్ మదనీ గారిని మీరేనా ఈ ఫత్వా ఇచ్చింది అంటే, ఫత్వా ఇచ్చింది బయట అనుకుంటున్నావేమో, ఇప్పుడు ఇక్కడ నీ ఎదురుగా కోర్టు హాల్లో కూడా అదే చెప్తున్నా. ఏమని? బ్రిటిష్ వారికి సహకరించడం మా ధార్మికంగా తప్పైన పని, పాపమని చెప్తున్నాను. కోర్టులో ఎవరో అన్నారు, ఇంత గట్టిగా చెప్తున్నావు, దానికి పర్యవసానం నీకు తెలుసా అని. హుసైన్ అహ్మద్ మదనీ రహమతుల్లాహి అలైహి గారు అన్నారు, తెలుసని కాదు, శిక్ష కోసం సిద్ధమై వచ్చాను నేను. నువ్వు శిక్ష విధిస్తావనే విషయం ముందు నుంచే నేను సిద్ధమయ్యే వచ్చాను, కాబట్టి ఇంకా ఏం శిక్ష వచ్చావు వేసుకున్నారు. అలాంటి గుండె ధైర్యంతో పనిచేసినటువంటి నేతలు గల, నాయకులు గల సంస్థ మన జమియత్ ఉలమాయే హింద్. ఆ సమయంలోనే జమియత్ ఉలమాయే హింద్ యొక్క ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏమంటే, జాతి సమైక్యత కూడా దీని ప్రధాన లక్ష్యాల్లో నుంచి ఉంటుంది. దేశ సమైక్యత కూడా. ఆ రోజు మౌలానా హుసైన్ అహ్మద్ మదనీ రహమతుల్లాహి అలైహి గారిని 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తే, ఆయనతో పాటు మీకు చాలా విచిత్రమైన విషయం చెప్తున్నా, ఆయనతో పాటు ఆ రోజు పూరి శంకరాచార్య, ఆనాటి శంకరాచార్య పూరి పీఠాధిపతి స్వామి భారతీకృష్ణ తీర్థ గారిని కూడా ఈయనతో పాటు 2 సంవత్సరాల కోసం కఠిన కారాగార శిక్షకు పంపించారు. అలాంటి జాతీయ సమైక్యత కోసం పాటుపడేటటువంటి సంస్థ ఈ జమియత్ ఉలమాయే హింద్. హుసైన్ అహ్మద్ మదనీ రహమతుల్లాహి అలైహి గారికి జైలు శిక్ష విధిస్తే ఆయనతో పాటు నేను కూడా తయారుగా ఉన్నానని హిందువులు ముస్లింలు అనే తేడా లేకుండా పోరాడినటువంటి చరిత్ర గలది జమియత్ ఉలమాయే హింద్. అదే సందర్భాన్ని వివరిస్తూ ఒక కవి అన్నారు, వచ్చిన ఆపదను ఆప్యాయతతో ఆలింగనం చేసుకున్నాం, అనుభవించిన జులుం మాపై చూపిన మమకారం అనుకున్నాం, గుండెలకు ఎక్కుపెట్టిన బాణం మా జీవన నాదం వినిపిస్తుందనుకున్నాం, పేగులు చీల్చిన ఈటెను చూసి ప్రియురాలు నఖక్షతం చేసిందనుకున్నాం, బందీలను గావిస్తే, స్వతంత్రోద్యమంలో బందీలను గావిస్తే
పోరాడే తత్వం మరింతగా పెంచుకున్నాం. దేహమంతా గాయమైతే నెత్తురు పువ్వై పూసిందనుకున్నాం. కంటాన బిగిసిన ఉరితాళ్లను ప్రియురాలి ముంగురులనుకున్నాం. మాపై జులిపించిన కరవాళం మాకు బింబాధరం మధురిమలిస్తుందనుకున్నాం. జైలు జీవితాన్ని నిశ్చింతగా నెచ్చలి కనురెప్పల మాటున గడిపేస్తామనుకున్నాం. ఆ విధంగా పోరాడి మనకు స్వాతంత్రం తీసుకొని వచ్చేటందుకు ప్రయత్నించినటువంటి సంస్థ మన జమియత్ ఉలమా హింద్. దాంతోపాటు స్వతంత్రోద్యమం జరుగుతుంటే సస్యశ్యామల భారతావనిలో 2 కలుపు మొక్కలు లేచాయి. ఆ రోజు సుభిక్షంగా సస్యశ్యామలంగా అందరూ కలిసి సౌభ్రాతృత్వంతో జీవిస్తున్న సమయంలో 2 కలుపు మొక్కలు పైకి వచ్చాయి. ఆ రోజు ఆ కాలంలో స్వతంత్రోద్యమ సమయంలో ఆ రెండు కలుపు మొక్కల ఉద్దేశం ఏమంటే, భారతీయులు ఒక జాతి కాదు 2 జాతులు. భారతీయులు ఒక జాతి కాదు 2 జాతులు, ద్విజాతీయులు, ద్విజాతీయ సిద్ధాంతం 2 కలుపు మొక్కలు తీసుకొచ్చాయి. వారితో పోరాడి చివరి వరకు ఆ 2 కలుపు మొక్కలతో పోరాడిన శక్తి సామర్థ్యం కేవలం జమియత్ ఉలమా హింద్ది. ఒక కలుపు మొక్క అనేది ఆ కాలంలో మేము ఇక్కడ మనలేము కాబట్టి మాకు ఒకటి కావాలి. ఇంకొక కలుపు మొక్క అంటూ ఉండేది ఆ కాలంలో, ఉండాలంటే మాలాగా ఉండాలి, లేకుంటే వెళ్ళిపోవాలి, మీకు మాకు సరిపోదని. ఇలాంటి 2 కలుపు మొక్కలను ఎదుర్కొన్నటువంటి గుండె ధైర్యం కేవలం జమియత్ ఉలమా హింద్కి ఉంది. ఆ కాలంలో మౌలానా హుసేన్ అహ్మద్ మదనీ రహ్మతుల్లాహి గారు వీరు తీసుకొచ్చినటువంటి ద్విజాతి సిద్ధాంతానికి వ్యతిరేకంగా సమైక్య జాతివాదాన్ని తీసుకొచ్చారు. వినడానికి మనకు విచిత్రంగా ఉండొచ్చేమో, ద్విజాతి సిద్ధాంతం ఎవరు తెచ్చినారు అనేది మనం 3వ తరగతి నుంచే చదువుకుంటూ వచ్చాం. కానీ దానిని వ్యతిరేకిస్తూ ఖండిస్తూ ఎదుటివానికి చెప్పేదానికి అవకాశం లేకుండా ప్రామాణికంగా రుజువు చేసినటువంటి ధైర్యము జమియత్ ఉలమా హింద్. ఆనాడు మౌలానా హుసేన్ అహ్మద్ మదనీ రహ్మతుల్లాహి గారు దృఢంగా చెప్పారు, జాతి అనేది మతం ఆధారంగా ఏర్పడదు, ప్రాదేశికంగా సంస్కృతి పరంగా జాతి ఏర్పడుతుంది, కానీ మతం పరంగా జాతి ఏర్పడదని ఆ రోజే కాంపోజిట్ నేషనలిజం, సమైక్య జాతీయత ఈ వాదాన్ని తీసుకొచ్చి భావనను బలపరిచి, ఇంకా విచిత్రమైన విషయం ఏమంటే, ఆ రోజు అల్లామా ఇక్బాల్ విశ్వకవి ఆయన కూడా మౌలానా హుసేన్ అహ్మద్ మదనీ గారి ఈ భావనను వ్యతిరేకించి ఎగతాళి చేశాడు. కానీ మౌలానా హుసేన్ అహ్మద్ మదనీ రహ్మతుల్లాహి గారి ప్రామాణిక వాదన ముందు, ఖురాన్ ఆధారంగా చేసినటువంటి తర్కం ముందు తల వంచి తర్వాత ఒప్పుకున్నాడు, నేను పొరపాటు చేశాను, మిమ్మల్ని ఎగతాళి చేశాను, ఇప్పుడు నేను మీ మాటను నమ్ముతున్నానని ఉత్తరం రాశాడు ఆయన. ద్విజాతి సిద్ధాంతం కాదు, ఒకే జాతి మనది భారత జాతి అని నమ్మేటటువంటి భావజాలం కలది ఏది అంటే జమియత్ ఉలమా హింద్. ఈ భారత జాతిలో ఒకరికి ఎక్కువ హోదా, మరొకరికి తక్కువ హోదా అనే పరిస్థితి లేదు, అందరూ సమానమనే భావనను బలంగా సమాజంలోకి తీసుకొని పోయినటువంటి
సంస్థ ఏదైనా ఉంది అంటే అది కేవలం జమియత్ ఉలమా హింద్. ఈ రెండు కలుపు మొక్కలు ముందుగా ద్విజాతి సిద్ధాంతాన్ని తీసుకొచ్చిన తర్వాత మాకు ఇంకొక దేశం కావాలి, దేశ విభజన జరగాలని పట్టుబడితే దేశ విభజనను చివరి వరకు అడ్డుకున్నది, అడ్డగించింది కేవలం జమియత్ ఉలమా హింద్. కార్యకర్త నేత అయినటువంటి మౌలానా హిఫ్జుర్ రహమాన్ సిహార్వి రహమతుల్లాహ్ అలైహి గారు, మౌలానా హుసైన్ అహ్మద్ మదనీ రహమతుల్లాహ్ అలైహి గారు, మౌలానా అహ్మద్ సయీద్ రహమతుల్లాహ్, ఇలాంటి వాళ్ళంతా ఆ రోజు మేము విభజన చెందేటందుకు సిద్ధంగా లేము, మేము ఇక్కడే ఉంటాం, ఇదే మా దేశం అని గట్టిగా నిలబడ్డారు. అందుకు ప్రతిఫలంగా ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఒక కలుపు మొక్క దేన్నైతే ముస్లిం లీగ్ అంటారో, ఆ ముస్లిం లీగ్ వాళ్ళు మౌలానా హుసైన్ అహ్మద్ మదనీ గారిని భౌతికంగా దాడి చేశారు, ఆయన మీద రాళ్లతో దాడి చేశారు. అయినా కూడా ఎప్పుడు ఎక్కడ ఏ సమయంలో కూడా వెనక్కు తగ్గింది లేదు. చివరి వరకు దేశ విభజన జరగరాదని పోరాడింది కేవలం జమియత్ ఉలమా హింద్. అలాంటి భావజాలానికి జమియత్ ఉలమా హింద్ పుట్టినిల్లు ఇది. దేశం స్వాతంత్రం పొందిన తర్వాత దేశంలో లౌకిక రాజ్యం ఏర్పడాలి, ప్రజాతంత్ర పాలన సాగాలని కూడా పట్టుపట్టింది జమియత్ ఉలమా హింద్. స్వాతంత్రం వచ్చిన తర్వాత, స్వాతంత్రానికి ముందు ఉద్యమమే ఊపిరిగా పోరాడినటువంటి జమియత్ స్వాతంత్రం వచ్చిన తర్వాత సేవ అనే పద్ధతిలో మార్గంలో ముందుకు పోయింది. సేవ చేయటంలో తమ పర అనే భేదాన్ని ఎప్పుడూ జమియత్ ఉలమా హింద్ చూడదు. అది గుజరాత్ భూకంపమైనా, అస్సాం వరదలైనా, కేరళ వరదలైనా, ఉత్తర భారతమైనా, దక్షిణ భారతమైనా, ప్రతి చోట జమియత్ ఉలమా హింద్ దాని కార్యకర్తలు కులమతాలకు అతీతంగా భారతీయ సమాజానికి సేవ చేసినటువంటి చరిత్ర కలది. ఆ చరిత్ర కలది కాబట్టే స్వతంత్రం వచ్చిన తర్వాత పండిత్ నెహ్రూ గారు మౌలానా హుసైన్ అహ్మద్ గారిని తన మొదటి క్యాబినెట్లో మినిస్టర్గా ఉండని ప్రతిపాదిస్తే, రమ్మని ఆహ్వానిస్తే మౌలానా హుసైన్ అహ్మద్ మదనీ గారు అన్నారు, ఒకటే మాట అన్నారు, మా జీవిత లక్ష్యం బ్రిటిష్ వాళ్ళను భారతదేశం నుంచి పారదోలడం మాత్రమే. మా పని అయిపోయింది, ఇంకా మా పని ధార్మిక సేవ చేసుకోవటం మా పని, శేష జీవితం ధార్మిక సేవలో గడుపుకుంటాం. మేము చేసినటువంటి కృషికి ప్రాపంచిక హోదాను కోరడం లేదన్నారు. ఈ నిస్వార్థంగా సేవ చేసినటువంటి చరిత్ర కలిసి జమియత్ ఉలమా హింద్. అన్ని రకాల సేవలు చేసి కూడా ఎప్పుడే కానీ ఎక్కడే కానీ బయట కూడా చెప్పుకునేందుకు ప్రయత్నించదు జమియత్ ఉలమా హింద్. తర్వాత సమాజంలో ఎక్కడ ఎలాంటి ఉపద్రవాలు వచ్చినా, అల్లర్లు జరిగినా, కల్లోలాలు వచ్చినా జమియత్ ఉలమా హింద్ మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరినీ ఒకటిగా చూసి సేవ చేస్తుంది.
అందులో భాగంగానే ఎప్పుడైనా సమాజంలో దేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడితే, రాజ్యాంగానికి ముప్పు ఏర్పడితే అందరికంటే ముందు గొంతెత్తేటటువంటి సంస్థ ఏది ఉందంటే జమియత్ ఉలమా హింద్. అందులో భాగంగానే నేడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న సమాజంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ఏమైపోతుందో అర్థం కాని పరిస్థితి. అందుకోసం జమియత్ ఉలమా హింద్ దేశవ్యాప్తంగా ముస్లింలను జాగృతం చేసేటందుకు, దేశవ్యాప్తంగా భారతీయులందరినీ జాగృతం చేసేటందుకు ఉద్యమ స్థాయిలో ప్రయత్నిస్తూ ఉంది. ఇక్కడ మనమందరం జమ కావడం, గుమికూడడం, ఈ సదస్సు మూలంగా, సదస్సు ద్వారా తీర్మానాలు చేసి ప్రభుత్వానికి ఈ విషయం తెలియజేయాలనే సందర్భం ఇది. ఈ సదస్సు ద్వారా మొదటగా ముస్లింలకు సంబంధించినటువంటి వక్ఫ్ ఆస్తులకు ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోదనే విషయం ప్రభుత్వానికి బాగా తెలియాలి. దాన్ని మనం వారి దగ్గర చేర్చాలి. వక్ఫ్ సవరణ బిల్లు 2024 ఇది ముస్లింలకు ఎలాంటి స్థితిలోనూ ఆమోదం కానీ ఇష్టం కానీ లేదు అనే విషయం తెలియజేయడం కోసం ఇక్కడ మనం తీర్మానం చేయబోతున్నాం. రెండవది, పాలన రాజ్యాంగబద్ధంగా, రాజ్యాంగ విలువలకు దృష్టిలో ఉంచుకొని జరగాలి. ఒక మతానికో ఇంకొక వర్గానికో దన్నుగా నిలబడి ఇంకొక వర్గాన్ని తక్కువగా చేసేటందుకోసం కాదు. రాజ్యాంగ పరిరక్షణ. దాంతోపాటు ప్రపంచంలో అత్యంత పీడిత దేశం ఏది అంటే కేవలం ఫలస్తీన్ మాత్రమే. ఒక పీడితుని మీద దౌర్జన్యం చేస్తూ సంతోషిస్తున్నటువంటి సమాజం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఫలస్తీన్లకు వాళ్ళ మాతృభూమి వాళ్లకు దక్కాలి, వారి మీద జరిగే దాడులను అడ్డుకోవాలనే ఉద్దేశంతో తీర్మానం చేయబోతా ఉన్నాం. तो ये ఈ సదస్సు ద్వారా రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ, వక్ఫ్ యాక్ట్ సవరణ బిల్లు, ఫలస్తీన్ మీద ఇజ్రాయిల్ యొక్క పైశాచిక దాడికి వ్యతిరేకంగా తీర్మానం చేయబోతుంది. దాంతోపాటు సోదరులారా, ఇక్కడ ఒక విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నా. జమియత్ ఉలమా హింద్ పిలుపు మేరకు మనమందరం ఇక్కడ జమ అయ్యామంటే ఇది మనందరి చైతన్యానికి ఒక గుర్తు. ఇది జమియత్ ఉలమా హింద్ జాతీయ అధ్యక్షులు ఉత్తర భారతదేశంలో నివాసం ఉంటుంటే, జమియత్ ఉలమా హింద్ జాతీయ ప్రధాన కార్యదర్శి మన మధ్యలో మన దగ్గర నివాసం ఉంటున్నారు. కాబట్టి జమియత్కు సంబంధించినటువంటి ప్రతి కార్యంలో, ప్రతి పనిలో, ప్రతి చోట మనమందరం ఉండాలని, జమియత్ ద్వారా మనం ప్రయోజనం పొందాలని, జమియత్ను మనం ముందు తీసుకొని పోవాలని ఈ సదస్సు మూలంగా నిర్ణయం తీసుకుందాం. సరేనంటారా? మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. जज़ाकल्लाह, तक़ब्बलल्लाह, बारकल्लाह। अब ऐसा लग रहा है कि मुजीब सार के तेलुगु का तर्जमा हम उर्दू में करेंगे। आप लोगों ने शौक़ से सुना, अल्लाह कबूल फरमाए।